అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రికెట్. అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పండుగ రోజున ఒక ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఆ ముఖ్యమైన అనౌన్స్‌మెంట్ ఏపీపీఎస్‌సీ పేపర్ 1కి సంబంధించి. ఈ పేపర్ 1లో మనకు సిలబస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం 10 పాయింట్స్‌గా ఉంది. మేజర్ కరెంట్ ఈవెంట్స్ దగ్గర నుంచి మనకు కింద 10వ పాయింట్ డేటా అనాలిసిస్ వరకు. ఈ 1-8 వరకు అంటే మేజర్ కరెంట్ ఈవెంట్స్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు మనకు నాలెడ్జ్ ఉంటే ఆప్షన్స్ చూసి ఆన్సర్ మనం ఈజీగా పోస్ట్ చేసేయొచ్చు. క్లిక్ చేసేయొచ్చు. బట్ ఈ 9th, 10th పాయింట్స్ ఏంటంటే ఆన్సర్స్ మనకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ, ఆప్షన్స్ ఉన్నప్పటికీ కొంత మనకు కాలిక్యులేషన్ చేయాలి. కాలిక్యులేషన్ చేసిన తర్వాతనే మనం ఆన్సర్ చేయాల్సొస్తది. ఈ రీజనింగ్ కావచ్చు, తర్వాత ఈ డేటా అనాలిసిస్ కావచ్చు, గ్రాఫ్స్ ఉంటాయి. సంథింగ్ ఫార్ములాస్ అప్లై చేయాలి. అలాంటివన్నమాట. బట్ 1-8 వరకు ఉన్న అన్ని పాయింట్స్‌లో దేర్ ఈస్ నో కాలిక్యులేషన్స్. మనకు నాలెడ్జ్ ఉంటే ఆప్షన్స్ చూసి దెన్ వి కెన్ ఆన్సర్. అలా ఉంటది పరిస్థితి. సో, ఒక వ్యక్తి ఏపీపీఎస్‌సీ పేపర్ 1లో షైన్ అవ్వాలి అంటే ప్రతిరోజు ఆ పేపర్ 1కి సంబంధించిన ముఖ్యమైనవన్నీ అతను టచ్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రతిరోజు టచ్ చేయాలి అంటే ఒక వ్యక్తి ఈరోజు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్‌ని టచ్ చేశాడు అంటే జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ కొంత వెనక్కి పడతాయి. లేదు హిస్టరీ టచ్ చేశాడంటే మిగిలినవన్నీ వెనక్కి పడతాయి. అలా వెనక్కి పడడానికి వీలు ఉండకూడదు. అప్పుడే మనం ఒక అడుగనేది ముందుకేస్తాం. ఇంత కాంపిటీషన్‌లో ఒక అడుగు ముందుకు పడాలి అంటే సంథింగ్ ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలి. సో, దీనికి సంబంధించి నేను కానీ, మా టీమ్ కానీ ఆలోచించిన విషయం ఏంటంటే, యాక్షన్ ప్లాన్ ఏంటంటే, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ దగ్గర నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ వరకు ఎవ్రీ డే 5 క్వెషన్స్‌ని మీకు అందివ్వాలని అనుకుంటున్నాం. మొత్తం మీద ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్, దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్. మొత్తం మనకు 10 టాపిక్స్ ఉన్నాయి. రైట్. 10 టాపిక్స్‌లో ఈచ్ 5 క్వెషన్స్ అంటే ప్రతిరోజు 50 క్వెషన్స్ మీరు జస్ట్ టచ్ చేస్తారు. అంటే ఏపీపీఎస్‌సికి సంబంధించి పేపర్ 1కి సంబంధించి ప్రతిరోజు 50 క్వెషన్స్ మీ మైండ్‌లోకెళ్తాయి. అంటే ప్రతిరోజు 50 ఎళ్తే 1 మంత్‌కి 1500 క్వెషన్స్ ఎళ్తాయి. జస్ట్ ఆలోచించండి. ఒక 1 మంత్ మీరు కాన్సంట్రేట్ చేస్తే 1500 క్వెషన్స్ ఎళ్తాయి. అలా ఒక 6 నెలలు చేస్తే సో, ఇది అది బియాండ్ ఔట్ రీచ్ అనమాట. అంటే మిగిలిన కాంపిటీటర్స్ కంటే చాలా చాలా ముందు ఉండొచ్చు మనం. ఇలా మనం ప్రిపేర్ అవుతే. సో, ఈరోజు నేను కరెంట్ అఫైర్స్ చదివాను. హిస్టరీ నేను చదవలేకపోయాను అనే పెయిన్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ కవర్ చేస్తాం కనుక. అరే! 5 క్వెషన్సే కదా అని దయచేసి ఆలోచించకండి. ఏది చదవకుండా ఈరోజు అసలు హిస్టరీ నేను చదవలేదు అనడం కన్నా ఒక 5 క్వెషన్స్‌ని చదవడం చాలా చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మనకున్న సమయం చాలా చాలా తక్కువ. ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్‌లో. మనకు చాలా చాలా పనులు అంటే అంటే వేరే వేరే వర్క్స్ ఉంటాయి. సంథింగ్ కొంతమంది ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తుంటారు. కొంతమంది పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తుంటారు. కొంతమంది ఆడవారు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు సమయం సరిపోదు. సో, అలాంటి సమయంలో ఉన్నాం మనం. సో, అలాంటి సమయంలో నెక్స్ట్ సెకండ్ పేపర్ కూడా కవర్ చేయాలి. ఇలాంటి ఆహ్ టైమ్ కన్‌స్ట్రెయిన్డ్ జోన్‌లో ఉన్నాం మనం. ఇలాంటి సమయంలో ఒక పుస్తకాలు ముందేసుకొని గంటలు గంటలు కూర్చోవాలి అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సో, దీన్ని ఆలోచించుకొని మేము ఈ యాక్షన్ ప్లాన్‌ని సిద్ధం చేయడం జరిగింది. సో, ఐ హోప్ ఇది మీ అందరికీ అనుకూలంగా ఉంటదనే అనుకుంటున్నాను. ఒకవేళ మీరేదైనా సంథింగ్ సజెషన్స్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే తప్పకుండా ఇవ్వండి. ఆహ్ కింద కామెంట్స్‌లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి.
సో, మొత్తం 10 టాపిక్స్ ఈచ్ 5 క్వెషన్స్ చొప్పున ప్రతిరోజు 50 క్వెషన్స్‌ని మీకు అందివ్వాలనుకుంటున్నాం. అండ్ ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అన్నది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది అంటే సెప్టెంబర్ 2 నుంచి. సెప్టెంబర్ 2 నుంచి ఈ యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ అవ్వబోతోంది. అండ్ ఇది ఆ రోజు ఎప్పుడు వీడియో అప్‌లోడ్ అవుతుందనేది కూడా నేను మీకు ఆహ్, కమ్యూనిటీ పోస్ట్‌లో నేను తెలియజేస్తాను. సో, అంతవరకు జస్ట్ స్టే ట్యూన్డ్. ఆ తర్వాత ఇంకొకటి నేను క్వెషన్స్ కూడా ఎలా ఇవ్వాలనుకుంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను పోస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఇమేజ్. ఇదేంటంటే మనకు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కిందకొస్తది. ఫస్ట్ తెలుగులో, తరువాత ఇంగ్లీష్‌లో. ఏబీపీఎస్సీ అంటే ఎక్కువగా తెలుగు నే చదివే వాళ్ళు ఎక్కువ మందుంటారు. అండ్ తెలుగు కాకుండా నాకు ఇంగ్లీషే అర్థమవుతుంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో, ఇద్దరికీ అనుకూలంగా నేనిచ్చే 50 క్వెషన్స్ కూడా ఐ రిపీట్, నేనిచ్చే 50 క్వెషన్స్ కూడా ఇంగ్లీష్ మరియు తెలుగులో ఇలా ఇవ్వబడతాయి. సో, ఇలా 50 క్వెషన్స్ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండబోతున్నాయి. సో, ఇది మీకు ఏపీపీఎస్సీ పేపర్ 1కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా వరకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. సో, ఈ యొక్క ఐడియా మీకు నచ్చితే ఓకే అని చెప్పండి. ఒకవేళ నచ్చకపోతే అసలు ఎందుకు నచ్చలేదు, తర్వాత మేము ఇలా ఉంటే బాగుంటుందనుకుంటున్నాము అని ఒకవేళ మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయగలరు. సో, థాంక్ యూ సో మచ్. అండ్ పేపర్ 1కి సంబంధించి ప్రతిరోజు క్రాక్ చేస్తేనే ఇంత కాంపిటీషన్‌లో మనకంటూ ఒక స్థానం ఉంటుంది. లేకపోతే మాత్రం మనము ఒక జాబ్‌ని ఆశించడం కూడా చాలా కష్టమవుతుంది. ఈ ఈ యొక్క కాంపిటీషన్ రోజుల్లో. సో, థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.